సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సో కిరణ్ గారు, నేను లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు తెలియని ఒక పాజిటివ్ వైబ్స్. ఎందుకంటే సావిత్రమ్మ వైభోగం చూసిన ఒక ఇల్లు ఇది. మనం కూర్చుంది ఇప్పుడు సావిత్రమ్మ గారి ఇల్లు. అవునండి. కింద సావిత్రమ్మ గారి ఫోటో లిఫ్ట్ పెద్ద ఫోటో అలా పెట్టుంది. మామూలుగా వాళ్ళ అమ్మాయి కూడా ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పారనమాట, ఇల్లు ఆయనకి అమ్మేశాం కదా, మా తాలూకా వస్తువులు అక్కడ ఎందుకని, మా అమ్మగారి ఫోటో అక్కడ మొత్తం ఇల్లు ఖాళీ చేశారు. లాస్ట్ లో చెప్పండి, మీరు చెప్పండి. ఫోటో తెచ్చేసుకున్నానండి రోషన్ గారు అంటే, కిరణ్ గారు ఫోన్ చేసి అమ్మ మీరు లేదు ఏం జరిగిందంటే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేసారు. నేను ఊర్లో లేను. నేను ఆ రోజు వచ్చినాను, మేబీ నైట్ వచ్చింటున్నాను. ఇంటికి వచ్చేసి మార్నింగ్ ఆఫీస్కి వచ్చిన. ఆఫీస్కి రాగానే లిఫ్ట్ అక్కడే ఉంది, మెట్లు అక్కడే ఉన్నాయి. మీరు మెట్లు ఎక్కాలనే అదే ప్యాసేజ్ అనమాట. ఆ ప్యాసేజ్లో నుంచే లిఫ్ట్ ఉంది, మెట్లు ఉన్నాయి. ఏంది ఫోటో తీసుకెళ్ళిపోయారు అని చెప్పి అడిగితే, లేదు వాళ్ళు మొత్తం ఖాళీ చేసుకున్నారు. మొత్తం ఖాళీ చేసుకున్నారు, ఆ విషయం నాకు తెలుసు అని చెప్పిన. ఫోటో మనం దీంట్లో లేదు కదా, ఫోటో తీసుకోవాల్సింది ఎక్కడ రైలు లేదు కదా, అగ్రిమెంట్లో వేసినామా, ఫోటో కూడా తీసుకెళ్తామని చెప్పేసి నేను వెంటనే అక్కడ నిలబడే ఫోన్ చేసిన. అక్కడ నువ్వు పొరపాటు చేసావు అక్క అని చెప్పిన. ఏమైంది, ఆ ఫోటో మీది కాదు మాది అని చెప్పిన. నువ్వు బిల్డింగ్ తీసుకోపోయినా కూడా నేను బాధపడేవాడిని కాదు, నువ్వు ఫోటో కూడా తీసుకోకూడదు, ఇప్పుడు పంపించమ్మా, నీకు కావాలంటే దీనిగా నాకు గ్రాండ్గా నేనే చేసి పంపిస్తాను మీకు, కానీ ఆ ఫోటోనే నాకు కావాలి అన్నాను. ఓకే. సో వెంటనే నాకు తెలిసి ఒక 45 మినిట్స్లో ఫోటో మళ్ళీ వేసుకొని దానికి మాల వేసుకొని దండం పెట్టుకుని 4th ఫ్లోర్కి. ఏంటి అంత సెంటిమెంట్ కిరణ్ అన్న? లేదన్నా, డే 1 నుంచి మేము రెంట్కి వచ్చినాము. అమ్మ ఫోటో ఉండేది, దండం పెట్టుకొని పైకి పోయేవాడిని. సో సడన్గా ఒకేసారి ఆఫ్టర్ 9 years తర్వాత ఈ మార్పు రావాలంటే రాదు కదా, అలవాటు అయిపోయింది కదా. ఎవరైనా దేవుడు ఫోటో పెట్టుకుంటారు, అమ్మ ఫోటో ఉంది కింద, నాకు అదే దేవుడు, నేను దండం పెడతాను, ఏం లేదు. నేను అన్ని దేవుడికి దండం పెడతాను. ఇక్కడ రాగానే కింద ఎంట్రన్స్లో అమ్మ ఫోటోనే ఉంటుంది, అమ్మకి దండం పెట్టుకుని పైకి వెళ్తా. దాంట్లో కూడా మా అమ్మ నైట్ ఫోటో కూడా కాదు, అది సావిత్రమ్మ ఫోటో. ఆమె బిల్డింగ్. నేను ఇది బిల్డింగ్లో రానప్పుడు ఇది రెంటల్గా వచ్చినాను. ఇప్పుడు మేము 150,000 స్క్వేర్ ఫీట్లో కడుతున్నాము. అప్పుడు కూడా దీన్ని మనం ఏం చేస్తాంలే అనుకున్నాం. అంటే ఈ ఆఫీస్ని ఏం చేస్తామని చెప్పి ఏం చెప్పి ఈ ఆఫీస్ని ఏం చేద్దామంటే ఈ ఆఫీస్ని అట్టే మెయింటైన్ చేస్తాం, దీంట్లో ఏమేమి ఐటాల్ అంటే ఏమేమి చేయగలుగుతామో దీన్ని చేస్తాం. దీన్ని మనం ఫుల్గా షిఫ్ట్ అయ్యే ప్రశ్నే లేదు, ఇంకా ఒకరికి రెంట్ ఇచ్చే ప్రశ్నే లేదు, అది మనం చేయము, దీన్ని అమ్మే ప్రశ్నే లేదు. సో ఈ బిల్డింగ్ లైఫ్ లాంగ్ మాత్రం ఉంటుంది. ఈవెన్ గూగుల్లో మ్యాప్స్లో కూడా ఉంటుంది సావిత్రి గణేశన్ కార్పొరేట్ ఆఫీస్ లలిత. అవును, అదే పేరు కూడా మార్చలేదు, మార్చం కూడా. అంటే ఎంత ఇష్టమో ఎంత గౌరవమో అర్థమైంది అందరికీ. నేను లైవ్గా చూడలేదు, కానీ నేను అమ్మ గురించి విన్నాను, చాలా నాకంటే ఇష్టము. సో ఇంత బిజీగా ఉంటారు కదా, అసలు ఫ్యామిలీకి టైం ఇస్తారా మీరు? ఎందుకు ఇవ్వను, లేకపోతే నన్ను వదిలేస్తారు కదా. ప్రతి ఒక్క మగవాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా ఇంట్లో వచ్చి సిలిండర్లే. అదంటే టైం ఇవ్వకపోతే వాళ్ళు మనకు టైం పెట్టేస్తారు. ఇన్వాల్వ్ అవుతారా మేడం? అసలు మన ఇన్వాల్వ్ 100% మేడం ఇన్వాల్వ్ అవుతారు. కొంత అప్పుడు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళు కూడా బిజీగా ఉంటారు. నేను చెప్తాను ఒకసారి, ఏంది 8 o'clock దాకా ఆఫీస్లో ఉన్నా అంటే, లేదు కొంచెం పని ఉందన్న. అప్పుడు నేను చెప్పినప్పుడు అర్థం అవుతుంది కదా అన్న, అందుకు అర్థం అవుతుంది అన్న. అందుకు లోపల ఎప్పుడైనా కూడా వైఫ్ని కొంచెం ఇన్వాల్వ్ చేసామనుకో, సో వాళ్ళకి పరిస్థితులు అర్థమైనప్పుడు మన పరిస్థితులు వాళ్ళకి అర్థం అవుద్ది. సో ఎప్పుడైనా కూడా హౌస్ వైఫ్ని కొంచెం బిజినెస్లో ఇన్వాల్వ్ చేసేది మంచిది. ఈ మాట నేను ఫస్ట్ టైం చెప్తున్నాను. అవును. సో నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. అవును, ఇన్వాల్వ్ చేస్తే మంచిది. అంటే మన ప్రాబ్లమ్స్, మన కష్టాలు వాళ్ళకి తెలిస్తే మన ఇంట్లో కొంచెం తిట్లు తక్కువ వినాల్సి వస్తుంది. లేకపోతే ఏం చేస్తున్నారు మీకేం తెలుసు అంటారు. ఇక్కడ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది, అంటే అవును నిజమా, అవును కరెక్టే అని ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అంటే సక్సెస్ అయ్యేకుంది మన మీద బురద చల్లే వాళ్ళు, రాళ్ళేసే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారు. ఆ విధంగా ఈ మధ్య కిరణ్ గారి మీద కొన్ని న్యూస్లు వినాల్సి వచ్చింది తెలుగులో. అవును, ఎక్కడికో పారిపోయారు, మొత్తం మా షాపులన్నీ తీసేసి పారిపోయారు ఎక్కడికో, రకరకాల న్యూస్లు విన్నాము. చాలా బాధ అనిపించింది. నా కోసము నా గురించి ఇలా చెప్తారని నేను ఏ రోజు కూడా కల్లో కూడా అనుకోలేదు. నేను ఆంధ్ర తెలుగు దేశము అక్కడి నుంచి వచ్చిన వాడిని, అక్కడ పుట్టి పెరిగిన వాడిని. నా గురించి అలా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ పోయాను, ఇక్కడే ఉన్నాను. తర్వాత ఇంకొక మ్యాటర్ వచ్చింది. నేనేమని చెప్తాను సార్ అంటే, మీకు పర్సనల్గా ఒక చెప్తున్నా సార్, మీరు ఏం చెప్తే అది చిన్న యూట్యూబ్ ఛానల్ కానీ, పెద్ద యూట్యూబ్ ఛానల్ కానీ, న్యూస్ ఛానల్ కానీ, పెద్ద మీడియా హౌస్ కానీ, చిన్న మీడియా హౌస్ కానీ, ఆయన ఇంట్లో కూర్చొని ఒక రీల్ చేసి వేసినా కూడా మిమ్మల్ని నమ్ముతారనమాట. అంటే మీరు చెప్పేది 100% జర్నలిస్ట్ మాట చెప్పినారంటే అది నిజంగానే ఉంటుంది అని చెప్పి నమ్ముతారనమాట. సో దాన్ని మీరు రాంగ్గా ఉపయోగించకూడదు. అది నా గురించి కాదు, ఎవరైనా గురించి రాంగ్గా ఉపయోగించకూడదు. ఎందుకంటే
అది నిజమా మీరు రాయండి, 1కి 10 సార్లు చెప్పండి. ఇప్పుడు జిఎస్టీ మ్యాటర్ ఏదో వచ్చింది, దాని గురించి ఎంత గొడవ, దాని గురించి రాశారు, మళ్ళీ తీశారు, అది ఎవరు వేశారు కూడా నాకు తెలీదు. నేను చాలా పర్సనల్ పోను. కానీ ఏదైనా కూడా నిజం ఉంటే మట్టుకు రాయండి సార్, తప్పు లేదు సార్, తప్పు లేదు, వేయాల్సిందే. నేను ఎక్కడ మిస్ అయ్యాను, నేను రాలేదు, నేను చెన్నైలో ఉంటేనే, చాలా పనులు ఉన్నాయి, ఫ్యాక్టరీ కడితేనే, ఫ్యాక్టరీ షిఫ్ట్ చేస్తేనే 4 నెలలు అయింది షిఫ్టింగ్కి. అది అన్నీ నా బాధలు మీకు తెలుసా? 4 మంత్ అయింది, కట్టేసాము, క్రేన్ తీసుకొచ్చాము, మళ్ళీ దాన్ని గోడ కొట్టాము, ఒక్కొక్క మిషన్లు 4 కోట్లు 2 కోట్లు దాన్ని ఎక్కించినాము, ఒకటి స్లిప్ అయి కింద పడింది, ఎంత బాధగా ఉంటుంది. ఇవన్నీ నా బాధలు ఉన్నాయి. దాంట్లో వచ్చేసి మీరు వచ్చి దాంట్లో మిస్సింగ్ అయిపోయారు, కన్ఫ్యూజ్, ఇది ఏం చెప్పారు? మధ్యలో యాడ్లు రాకపోయేసరికి యాడ్లకి ఏం సంబంధం ఉంది? వ్యాపారం ఉన్నప్పుడు యాడ్ వేస్తాము, యాడ్ పోయి సడన్గా గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది, ఏం అమ్మేది? ఇది ఎలా ఉందంటే, నేను పడుకున్నప్పుడు ఎవరన్నా గొడుగు వేసుకొని పడుకుంటారా ఇంట్లో పడుకున్నప్పుడు? అలా ఉంది ఇది. ఎంత రేట్ ఎక్కినప్పుడు నేను బంగారం కొనుక్కుంటే అని చెప్పేసి, అది కాకుండా డబ్బులు ఇప్పుడు ఎలా ఉంది, వ్యాపారం ఎలా ఉంది, ప్రతి ఒక్క దానికి పొజిషన్ తెలుసు. నేను నాకన్నా మీకు బాగా తెలుసు. ఈ మధ్య ప్రతి ఒక్క మనిషి టైట్లోనే ఉన్నారు. ఇంకొకటి, మీరు కామన్ పీపుల్ని బాగా మైండ్లో పెట్టుకుని ఆలోచన. అవును, మీ యాడ్లు కూడా అలానే ఉన్నాయి. నేను చెప్పేలాగా ఎవరు చెప్పరు. వ్యాపారం అనేది పక్కన పెట్టుకోండి, మన వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకోండి, మీరు బాగుంటారు. సో కిరణ్ గారు, అంటే ఒక్కసారిగా బంగారం అనేది కేజీ ₹1,00,00,000 పోతుందని పెద్ద న్యూస్ వచ్చింది. నేను ఎప్పుడో చెప్పాను అది. మళ్ళీ ఒక్కసారిగా బంగారం రేట్ తగ్గింది, మళ్ళీ ఒక్కసారిగా పెరుగుతుంది. లేదు నేను చెప్తాను సార్. ఒకేసారి ఎక్కింది, తగ్గింది వచ్చేసి మన యొక్క ట్యాక్స్లో వచ్చేసి 15% ఉండింది. ఏది కస్టమ్ అంటారు, కస్టమ్స్ 15% ఉండింది, దాన్ని 9% తగ్గించి 6% వేశారు. కాబట్టి మీకు ఆల్మోస్ట్ 9 lakhs తేడా వచ్చింది. ఆ రోజే ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేసిన రోజే తగ్గిందనమాట. కానీ జనరల్గా చూసుకుంటే గోల్డ్ అనేది ఇప్పుడు కూడా చెప్తున్నాను 9 లక్షలు తగ్గింది. ఈరోజు ఏమైంది? మళ్ళీ పెరిగింది. అప్పుడు 70 లక్షల దాకా వచ్చింది. నేను చెప్పేది కిలో ప్యూర్ లెక్క చెప్తున్నాను. నేను గ్రామ్లో చెప్పడం లేదు, 22 క్యారెట్ రేటు చెప్పడం లేదు, ఎందుకంటే నాకు తెలీదు. నేను ఫైన్ గోల్డ్ గురించే మాట్లాడుతున్నా. సో ఆల్మోస్ట్ 9 lakhs తగ్గిన తర్వాత కూడా 70 lakhs లాస్ట్ చూసింది. ఈరోజు మళ్ళీ 74 lakhs ప్లస్ ఉంది. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ₹1,00,00,000 అనేది చాలా తొందరలో చూస్తారు. ఈ మాట నేను మీకు 4-5 years ముందు మా లలితా జ్యువెలరీ సోమాజీ కూడా ఓపెన్ చేసి నిన్ననే 7 years కంప్లీట్ అయింది. ఈరోజు చెప్తున్నాను ₹1,00,00,000 అవుతుంది. ₹1,00,00,000 అయినప్పుడు మళ్ళీ చెప్తాను ఎంత అవుతుంది చెప్పేసి. బంగారం ఎప్పుడు తగ్గదు. మీరు ఒక గ్రామ్ తీసి పెట్టుకున్నా కూడా నష్టం లేదు. మీకు ఏ రోజు కూడా బంగారం మీకు నష్టం ఇవ్వదు. తగ్గినట్టు ఉంటుంది. కానీ మళ్ళీ మీరు 3 నెలలు 6 నెలలు చూస్తే మళ్ళీ అది వేరే లెవెల్లోనే ఉంటుంది. కొంచెం బాగా ఫీల్ అయ్యారు అందరూ. మీరు మనకి అవును, ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేసినప్పుడు తగ్గినప్పుడు బాగా ఫీల్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కుతుంది కదా. మళ్ళీ ఏమైనా ట్యాక్స్లు పెంచేస్తే ఈరోజు అసలు ఆ ట్యాక్స్లు తగ్గించుకొని ఉంటే ఈరోజు మీకు 84 lakhs ఉండేది గోల్డ్, 84 లక్షలు ఉండేది గోల్డ్ ఈరోజు. సో ₹1,00,00,000 కింద 16 లక్షలు తక్కువ. అంతే, పెద్ద దూరం ఏం లేదు. ఏమైనా ఇజ్రాయిల్ ఇరాన్ వాళ్ళు ఏమైనా వేసుకున్నారంటే మనం పడుకున్నప్పుడు ఉదాహరణ లేసినప్పుడు 4 లక్షలు ఎక్కేస్తుంది. సో మెయిన్ ఎఫెక్ట్ ఎనీ వార్, ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా గోల్డ్ మీదనే దాని ఫస్ట్ ప్రభావం చూపించేది బంగారం మీదనే. అక్కడ మిసైల్ లేసిందంటే ఇక్కడ బంగారం ఎక్కద్ది. ఓకే, దానికి ఏం లింకో నాకు తెలియదు. సో బంగారం మీద ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ అనేది తప్పేం కాదంటారు. చేయొచ్చు, భయపడకుండా చేయొచ్చు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు? మీ తాతని అడగండి. అవును, అప్పుడు ఎంత, వాళ్ళు పెళ్లి చేసినప్పుడు బంగారం ఎంత, ఈరోజు ఎంత? బంగారం ఏ రోజు తగ్గింది అనేది నాకు చెప్పండి. బంగారం ఏ రోజు తగ్గింది మటుకు నాకు చెప్పండి. బంగారం ఎప్పుడు తగ్గదు, బంగారంగానే ఉంటుంది. బంగారం ఏ రోజు కూడా ఇత్తలి అవ్వదు. ఇంతమంది బంగారపు షాపులు ఉన్నాయి, రకరకాల పేర్లు చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఎవరు చెప్పినా కానీ బంగారం గురించి లేకపోతే బంగారం కొనటం అమ్మటం గురించి కానీ పెద్దగా జనం మైండ్లో తీసుకోరు. ఒక్క కిరణ్ గారి యాడ్ వల్ల లేకపోతే ఒక కిరణ్ గారి మాటల వల్ల చాలా ప్రభావితం చూపుతుంది అన్ని రాష్ట్రాలలో జనాలలో. అంటే ఏం చెప్తారు? ఆ సక్సెస్ ఫార్ములా ఏంటి అసలు? అది నాకు తెలీదు. ఎవరు వాట్ ఈస్ సక్సెస్ ఫార్ములా? అది మీరు చెప్తున్నారు, నాకు తెలీదు. నేనుగా పర్సనల్గా నాకేం తెలీదు. నేను ఉండేది వాస్తవం చెప్తున్నా. అంటే నేను చూస్తున్నాను కదా, నేను ఈ లైన్లో వచ్చి ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అయిపోయినాయి. నేను చెప్తే మీరు క్యాల్కులేషన్ వేసేస్తారు నా ఏజ్, నేను చెప్పను. సో చాలా లాంగ్ పీరియడ్ అయిపోయింది. సో వ్యాపారం వచ్చేసి అంటే గోల్డ్ అనేది ఎప్పుడు తగ్గే ప్రశ్న లేదు, 100% ఎక్కద్ది. రాబోయే రోజుల్లో ఇంకా మీరు ఎక్కువ చూస్తారు. తగ్గినట్ట ఒక 2 lakhs 3 lakhs తగ్గద్ది. మీకు అది వస్తూనే ఉంటాయి. బడ్డీ తొలినప్పుడు స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, కానీ రోడ్ అంతా స్పీడ్ బ్రేకర్లు ఉండవు. సో ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బండి మనం స్లో చేస్తాం, మళ్ళీ ఎక్కడి నుంచి స్పీడే, మళ్ళీ రోడ్ బ్రేకర్ వస్తుంది, మళ్ళీ కొంచెం స్లో అవుతాం, మళ్ళీ మళ్ళీ స్పీడ్గా పోతాం. అవును. సో బంగారం అనేది అలాగానే ఉంటుంది జీవితం అంతా. బంగారం తగ్గేది సమస్య లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.